ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. మన్నా ఛానల్ ద్వారా క్రీస్తు కృపా పరిచర్యలనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ సమయంలో దేవుని వాక్యం విందాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి 22 వరకు. లౌదోకియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆదియనున్నవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలో నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ పాదాలకు వందనాలు. ఈ సమయంలో లౌదోక్య సంఘమును గురించి కొన్ని విషయాలు నేర్చుకొనిచుండగా మా ఆత్మీయ జీవితంలో ప్రభువా అవి మాకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి. దేవా, మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథాన్ని దర్శన గ్రంథం అని అంటాము. యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను 3 పత్రికలు, అలాగే ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథాన్ని, అలాగే సువార్తను ఒకటిని వ్రాశాడు. ఈ యోహాను, యేసు శిష్యుడైన యోహాను పద్మాసు దీపంలో పరవశుడైనప్పుడు ఆ 7 సంఘాల గురించినటువంటి విషయాలు అతడు వ్రాసిన సంగతులు మనం చూస్తున్నాం. 7 సంఘాల్లో తప్పులు ఉన్నాయి, మెప్పులు ఉన్నాయి. ఏ తప్పు లేనటువంటి సంఘంగా, మెప్పు కలిగిన సంఘముగా ఫిలదెల్ఫియా సంఘము ఉన్నట్లుగా మనము ఆ 7 సంఘాల చరిత్రలో మనం చూడగలం. అయితే ఈ లౌదోక్య సంఘాన్ని గురించి మనం ధ్యానించినప్పుడు లౌదోక్య సంఘము ఏ మెప్పు లేదు, అన్ని తప్పులే కనబడుతున్నాయి. కొన్ని సంఘాలు మెప్పు ఉంది, తప్పులు కూడా ఉన్నాయి. కానీ ఈ సంఘంలో ఏ మెప్పు కూడా లౌదోక్య సంఘంలో కనబడటం లేదు. ఈ లౌదోక్య సంఘము నులివెచ్చని సంఘము, దేవునికి దూరం అయిపోయిన సంఘము, క్రీస్తుని బయటికి నెట్టివేసిన సంఘము. అయితే ఈ లౌదోక్య సంఘంలో మొట్టమొదటి మనం గమనించేది ఏమిటంటే, దేవుడు ఏమై ఉన్నాడో ఆ సంఘానికి దేవుడు తెలియజేశాడు. అక్కడ మొదటిగా దేవుడు ఏమై ఉన్నాడనంటే ఆమెన్ అనువాడు అనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. ఆమెన్ అనువాడు, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆది ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా. ప్రతి సంఘంతో దేవుడు మాట్లాడేటప్పుడు తాను ఏమై ఉన్నవాడో తెలియజేశాడు. ఈ లౌదోక్య సంఘంతో అంటున్నాడు ఆమెన్ అనువాడు. 1, 2 నమ్మకమైన సత్యసాక్షి, 3వది దేవుని దృష్టికి ఆది అయి ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. అంటే దేవుడు మన క్రియలను ఎరిగినవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడో అక్కడ చెప్పాడు, ఆమెన్ అనువాడు. ఈరోజు కొంతమంది చూడండి, విశ్వాసులు కనీసం సంఘంలో ప్రార్థన చేస్తే, తోటి విశ్వాసులు ప్రార్థన చేస్తే వీళ్ళు ఆమెన్ అని కూడా అనరు. ఎంత విచారకరం అండి. చురుకు లేని సంఘము, ఆసక్తి లేని సంఘముగా కొంతమంది విశ్వాసులు ఉంటున్నారు. ప్రార్థన చేస్తే ఆమెను అన్నప్పుడు వాళ్ళతో పాటు ఆమెను అనాలి కదా. లేకపోతే పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు ఆమెనని చెప్పినప్పుడు అందరూ ఏకస్వరంతో ఆమెను అనాలి కదా. కొంతమంది ఆమెనని కూడా అనరు, మౌనంగా ఉంటారు. చూడండి, ఆమెను అనువాడు చెప్పు. ఆమెన్ అని అంటే పై చెప్పిన సంగతులన్నీ అలా జరుగునుగాక అని అర్థం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏమై ఉన్నాడో చెప్పాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమిటంటే మొట్టమొదటిది దేవుడు ఏమై ఉన్నాడో ఆ సంగతి మనం చూస్తున్నాము. 2వది ఆ సంఘంలో ఏ మెప్పు లేదు, మెప్పేమీ లేదు. నువ్వు నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అన్నాడు. ఈ లౌదోక్య సంఘము ఈనాటి సంఘాలకు సాదృశ్యంగా ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15 వచ్చి, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు.
నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఈ సందర్భం మాట్లాడడానికి కారణం ఏంటంటే, లౌదోక్య పట్టణానికి ఎదురుగా హియోరాపోలి అనే పట్టణం ఉంది. హియోరాపోలి అనేటువంటి పట్టణంలో వేడి ఓటలు పుట్టి ఆ వేడి ఓటలు ప్రవహిస్తూ ఆ లౌదోక్య సంఘం మీదుగా వెళ్ళాయి. లౌదోక్య పట్టణానికి వచ్చేవాటికి ఆ వేడి ఓటలు కాస్త ఆ నులివెచ్చగా ఆ నీళ్లు మారిపోయాయి. తర్వాత లౌదోక్య, కొలసే అనేటువంటి పట్టణాలు కూడా జంట నగరాలు, జంట పట్టణాలు అని మనం కొలసి 4వ అధ్యాయం 12-13 వచనాల్లో కూడా చూడగలం. ఆ దారిలో ఆ హియోరాపోలి నుండి లౌదోక్య పట్టణం ఆ దారిలో సమస్త చెత్తతో కల్మషంతో నిండి ఉంటుంది. అది చూసినప్పుడు అసహ్యంగా ఉన్నటువంటి ఆ వాతావరణం చూసినప్పుడు ఉమ్ము వేసే విధంగా ఉంటాయి. ఆ వాసనకి ఉమ్ము వేస్తూ ఉంటారు. అంటే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు అటు ఇటుగా ఉన్నావు, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నువ్వు చల్లగానే ఉండిన మేలు, వెచ్చగా ఉండిన మేలు, నువ్వు నిలువెచ్చగా ఉన్నావు అని అక్కడ నేను నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించున్నాను అన్నాడు. ఈ విశ్వాసుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే, అటు ఇటు చేసే భక్తి కనబడుతుంది వీళ్ళలో. ఇటు లోకము, అటు దేవుడు. మనుషులు మెప్పు, ఇటు మనుషులు మెప్పించడం, ఇటు దేవుని మెప్పించాలని కోరుకోవడం. 2 తలంపుల మధ్య వీళ్ళు ఉన్నారు. అన్నాడు చూడండి, ఏలియా కూడా అన్నాడు, మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య మీరు ఉంటారు అని అన్నాడు. బయలుదేవుడైతే ఆయన అనుసరించుడి, యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించుడే అన్నాడు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనంలో. అంటే నువ్వు ఉంటే అటన్నే ఉండు, లేకపోతే ఇటన్నే ఉండు, అటు ఇటుగా ఎందుకు ఉంటావు అన్నట్లుగా అక్కడ ఏలియా ప్రవక్త మాట్లాడాడు. బయలుదేవుడైతే ఆయన ఆరాధించండి. చూడండి అక్కడ చూద్దాము. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలుదేవుడైతే వాని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటనైనను పలుకకపోయిరి. వాళ్ళు 2 తలంపుల మధ్య ఉన్నారు, అటు ఇటుగా భక్తి చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఈనాడు కూడా విశ్వాసులను చెప్పుకుంటున్నాం మనం, అటు ఇటుగా భక్తి చేస్తున్నాం. అటు ఇటుగా చేసే భక్తి నిలువెచ్చని స్థితి, అది దేవునికి అసహ్యమైనటువంటిది. ఆ భక్తి ఉమ్మివే ఉద్దేశించున్నాడు అన్నాడు. తృణీకరింపబడతావు. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయం 14-16 వచనంలో ఇశ్రాయేలుకు నాయకుడైన యెహోషువ ఏమన్నాడు? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడను తోచినడలా మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలు సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలు సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనును, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనిను. కాబట్టి వాళ్ళ ఇష్టానికి వదిలేశాడు. కానీ 2 తలంపుల మధ్య మీరు ఉండొద్దు. యెహోవా దేవుడైతే యెహోవాని సేవించండి. కాబట్టి మీరు ఎవరు సేవించదరో సేవించండి, నేను నా ఇంటి వారును యెహోవాని సేవించదము అన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 39వ వచనం, ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకొనిన విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకొనుడి, కానీ మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుడని ప్రభు అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. 2 తలంపుల మధ్య ఉంటే, 2 మార్గములో నువ్వు ప్రయాణం చేస్తే, అటు లోకములోను ఇటు లోకమంటూ ఇటు దేవుడంటూ, అటు లోకాంతో సహవాసం ఇటు దేవునితో సహవాసం అంటే దేవుని మనం దుఃఖపెట్టడమే, దేవుని నామానికి అవమానం తీసుకుని రావటమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవముగల దేవుణ్ణి సేవించండి. జీవముగల దేవుణ్ణి విడిచిపెట్టి లోకములో ఉన్న వాటితో నువ్వు సహవాసము చేయటం వలన దేవుని నామానికి ఎంతో అవమానము. నిజ దేవుణ్ణి మీరు నమ్మకంగా ఆయన సేవించాలని దేవుడు కోరుతున్నాడు. ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానే ఉండి. ఇక్కడ చూడండి, దేవుడే అక్కడ స్వయంగా చెప్పాడు, మీరు పెట్టుకునే విగ్రహాలు మీకు ఇష్టమైనట్టుగా పూజించుకోండి. మళ్ళీ అటు దేవుడు నా దగ్గరకు వచ్చి నన్నెందుకు, నా నామాన్ని ఎందుకు మీరు అపవిత్రపరుస్తారు? మీ అర్పణల చేత మీ విగ్రహముల చేత నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుడని యెహోవా సెలవిస్తున్నాడని అక్కడ రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం, లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెబుతున్నాను. మీరు దెయ్యములతో పాలవారొగుట నాకు ఇష్టము లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం, మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనం బలవంతులమా? చూడండి, దేవునికి రోషం కదా,
అటు ఇటుగా భక్తి చేస్తే దేవుడు బాధపడతాడు, దేవునికి మనం రోషం పుట్టించిన వారం అవుతాం. చూడండి, ప్రభుబల్లో ఇటు విశ్వాసులైన వారు, కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులు అటు ప్రభుబల్లో పాలు పొందుతున్నారు, అటు దెయ్య బలలో తినుచు త్రాగుచు తాక్కుని తాగుతూ రక్షణ పొందిన విశ్వాసులు త్రాగుతున్నారు, వ్యభిచారులుగా జీవిస్తున్నారు, జాగ్రత్తలో బ్రతుకుతున్నారు. రక్షించబడిన విశ్వాసి అలా బ్రతికినట్లయితే దేవునికి నామానికి మనం అవమానం తెచ్చిన వారు అవుతాం. దేవుని హృదయం ఆయాసపడుతుంటది, దేవునికి మనం రోషం పుట్టించిన వారు అవుతాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఎలా ఉన్నావు? దేవుని నమ్ముకున్న నీవు, రక్షణ పొందిన నీవు లోకంతో సహవాసం చేస్తున్నావా? హేమైన క్రియలు నీలో పెట్టుకుని కొనసాగుతున్నావా? అటు ఇటుగా భక్తి చేస్తున్నావా? దేవుడు ఉమ్మివేయని ఉద్దేశిస్తున్నానని చెప్తున్నాడు. లౌదోక్య సంఘము మీరు గమనించినట్లయితే అటు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు, కానీ నువ్వు చల్లగానను వెచ్చగానైనా ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనక నా నోటు నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అన్నాడు. వెచ్చగా ఉండుట అనేటువంటిది పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్టుకు గుర్తు. చల్లగా ఉండుట అనేటువంటిది చచ్చిన స్థితి. ఆధ్యాత్మిక జీవితంలో చచ్చిన స్థితిలో ఉన్నావా? కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చచ్చిన స్థితిలో ఉండటానికి వీల్లేదు, నువ్వు వెచ్చగా ఉండాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఆత్మయందు తీవ్రత కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి యేసుప్రభువు వారు ఏం సాక్ష్యం ఇచ్చారు తెలుసా? అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండెను అని బాప్తిస్మిచ్చి యోహాను గురించి యేసుప్రభువు వారు సాక్ష్యం ఇచ్చారు. ప్రభు కొరకు రోషము కలిగిన వ్యక్తిగా, మండే బలిపీఠంలాగా, మండుచు ప్రకాశిస్తున్న దీపంలాగా నీవు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ అటు ఇటు అయినటువంటి భక్తి ఏమాత్రం కూడా పనికిరాదని లౌదోక్య సంఘంతో దేవుడు చెప్పాడు. చూడండి 17వ వచనం, నువ్వు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గుడ్డివాడవును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. దేవుడు ఎప్పుడైతే ఈ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించాడో, దేవునితో నింపబడిన ఈ సంఘము చివరికి సమృద్ధిగా దేవుడు ఇచ్చిన తర్వాత ధనంతో మదమెక్కి దేవుడినే మర్చిపోయిన స్థితిలో బ్రతుకుతున్నారు. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదు. కొదువు లేనంతగా దేవుడు దీవించాడు నిన్ను. ఈరోజు తోటి విశ్వాసులారా, సహోదరి సహోదరులారా ఎలా ఉన్నారు? ఒకప్పుడు నీ దీనస్థితిలో ఉన్న నిన్ను ఈరోజు సంపన్న స్థితిలో ఉంచితే దేవుని మర్చిపోతున్నావా? దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడుతున్నావా? రక్షించబడతానని చెప్పి రక్షణ కూడా నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుడు నీ పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాడు, కానీ మనమే నమ్మకంగా లేని విధంగా బ్రతుకుతున్నాం. ఒకసారి పరిశీలించుకుందాం మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో. చూడండి, దేవుడు సమృద్ధిని ఇచ్చిన తర్వాత దేవునికి దూరం అయిపోయారు, చివరికి దేవుణ్ణి బయటికి నెట్టివేశారు. అందుకని 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నానని దేవుడు అంటున్నాడు. దేవునికి చోటు లేదు ఆ సంఘంలో. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు దౌర్భాగ్యుడవు. ఈ లోకంలో దౌర్భాగ్యులు ఎవరో తెలిసినా, ఈ లోకం కోసమే బతికేవాళ్ళు దౌర్భాగ్యులు. ఈ లోకం తర్వాత ఏమీ లేదు, మరణాంతరం జీవితం లేదు, మరణం తర్వాత పరలోకం లేదు, ఇదే ఈ లోకమే శాశ్వతం అనుకుని బ్రతికే వాళ్ళు అంత దౌర్భాగ్యులు ఇంకొకరు ఎవరు లేరు. ఆ మాట మనం బైబిల్లో చూసినట్లయితే కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమై ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఎవరు దౌర్భాగ్యులు? ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన వారు దౌర్భాగ్యులు. మరణం తర్వాత మనకు ఒక శాశ్వతమైన జీవితం ప్రభుతో మనకుంది. ప్రభు వస్తాడు, ఆయన నన్ను తీసుకుని వెళ్తాడని నిరీక్షణ కలిగిన వారుగా మనం బ్రతుకుతున్నాం. ఆ నిరీక్షణ లేని వారుగా బ్రతుకుతున్నామంటే మన జీవితంలో మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఎవరు లేదు. ఈరోజు చూడండి, దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని మాటకు లోబడట్లేదు. ప్రతి ఆదివారం తప్పక మందిరానికి వెళ్ళవలసింది మందిరానికి వెళ్లకుండా, మారు మనసు పొందకుండా, రక్షించబడకుండా రక్షణ నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతున్నాము. ఈ లోకమే శాశ్వతమని బ్రతుకుతున్నాము. దేవుని మర్చిపోయి ఈ లోకం కోసమే బ్రతికేవాళ్ళు, లోకం కోసం ప్రయాసపడేవాళ్ళు, వాళ్ళకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఎవరు లేరు. నీవు దౌర్భాగ్యుడు ఒకటి. రెండోది దిక్కుమాలినవాడు. దిక్కుమాలినవాడు ఎవరు? దేవుని లేని జీవితం 0. మూడవది దరిద్రుడు. క్రీస్తు లేనివాడు దరిద్రుడు. కొంతమంది ఎంత ఆస్తున్నా, ఎంత ధనమున్నా క్రీస్తు లేకపోతే నువ్వు దరిద్రుడివే. దరిద్రుడు అంటే బీదవాడు. కొంతమంది ఆధ్యాత్మిక దరిద్రతలో బ్రతుకుతారు. పాటలు పాడటం వచ్చు, పాటలు పాడరు. ప్రార్థన చేయడం వచ్చు, ప్రార్థన చేయరు. పేరుకి ఏదో ఉన్నాం అంతే. కొంతమంది దేవుడు తలాంతులు ఇచ్చినా ఆ తలాంతులు భూమిలో దాచిపెట్టేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక దరిద్రతలో బ్రతికేవారు ఉన్నారు. పరిచర్య రాదు, ప్రార్థన రాదు, చేయగలరు అన్నీ,
కానీ చేయరు, ఇవ్వడం రాదు. కానీ జాగ్రత్త, ఆధ్యాత్మిక దరిద్రలో బ్రతుకుతున్నావా? దేవునికి ఇచ్చిన తలాంతులు భూమిలో దాచిపెట్టి ఆధ్యాత్మిక దరిద్రలో బతుకుతున్నావా? దేవునికి ఇచ్చిన తలాంతుల ద్వారా నువ్వు దేవుని మహిమపరచాలి. సమయం కొంచెంగా ఉంది, ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. దేవునికి ఇచ్చిన సమయాన్ని బట్టి, నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. ఈనాటికి కొంతమంది సంఘాల్లో, కొన్ని సంఘాల్లో విశ్వాసులు ప్రార్థన చేయడమే రాదు. ఎంత విచారకరం, ఎంత బాధాకరం. 4వది, గుడ్డివాడవు. కొంతమంది ఆధ్యాత్మిక గుడ్డితనంలో ఉంటారు. ఎంత వాక్యం చెప్పు గ్రహించరు. వారి కనులు మూయబడి ఉంటాయి, గ్రహించరు. దేవుడు నా వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, నేను సరిదిద్దుకోవాలి అనే ఆలోచన ఉండదు. గుడ్డివారుగా ఆధ్యాత్మిక గుడ్డితనంలో ఉంటారు. దేవుని సంగతులు గ్రహించరు, వివేచించరు. వారి హృదయం మూయబడిందిగా, వారి కనులు మూయబడిన విధంగా బ్రతుకుతుంటారు ప్రియమైన వాళ్ళ. తర్వాత 5వదిగా మనం చూస్తే, దిగంబరుడవు. అందమైన వస్త్రాలు, విలువైన వస్త్రాలు ఉన్నాయి కానీ తమ పాపాన్ని కప్పలేవవి. ఆ వస్త్రాలు ఏదో ఒక రోజు లయమైపోతాయి. అంజూరపు ఆకులు ఆదాము అవ్వలు కట్టుకున్నారు, కానీ అవి తాత్కాలికమే. కాబట్టి దేవుడిచ్చేటువంటి రక్షణ, దేవుడిచ్చే నీతి వస్త్రము, తెల్లని వస్త్రము కొనుక్కోమని అక్కడ నీకు బుద్ధి చెప్తున్నానని 18వ వచనంలో దేవుడు అక్కడ ఆ లౌదోక్య సంఘంతో మాట్లాడాడు. కాబట్టి ఈరోజు నీకు కలుగున్న దాన్ని బట్టి, దేవుడు నిన్ను ఆశీర్వదించిన దాన్ని బట్టి ఆశీర్వాదం వైపు చూస్తూ దేవుని మర్చిపోతానేమో. దేవుడు నిన్ను దీవెనలతో నింపిన తర్వాత దేవుని నిర్లక్ష్య పెడతానేమో, ఆయన సన్నిధిని లక్ష్య పెడుతున్నావేమో. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, అక్కడ గద్దిస్తూ ఉన్నాడు. లౌదోక్య పట్టణం, వాస్తవంగా దాని చరిత్ర మనం గమనిస్తే, లౌదోక్య పట్టణము గొప్ప వ్యాపార కేంద్రం. అది బట్టలకు ప్రసిద్ధి, కళ్ళకు కాటుక, చెవులకు తైలము తయారు చేయడము, తర్వాత వైద్య రంగంలో పేరుగాంచింది లౌదోక్య పట్టణము. అనేక మంది భాగ్యవంతులు ఈ పట్టణంలో నివసిస్తూ ఉన్నారు. బృహస్పతి దేవాలయము, తర్వాత రోమన్ నాటకశాల, క్రీడాస్థలము, వైభవముతో కూడిన గొప్ప కట్టడాలతో నిన్న పట్టణము ఈ లౌదోక్య పట్టణము. కాబట్టి ఈ లౌదోక్య సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు దేవుడు దీవెనలతో నింపిన తర్వాత లోకం మొత్తం తీసుకొచ్చి వారిలో పెట్టుకున్నారు. సంఘం అంటే ఈరోజు నువ్వు నేనే, విశ్వాసుల సమూహమే సంఘం. ఎలా ఉన్నాం మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు, 3వ అధ్యాయం 19వ వచనం, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. గద్దించే దేనికనంటే నీలో ఉన్నటువంటి అసహ్యక్రియలు తీసివేయాలని ప్రేమతో నిన్ను గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. ఫిబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల దుర్జనులే గాని కుమారులు కారు. 9వ వచనం, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలనే కదా. 10వ వచనం, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. శిక్షించే దేనికనంటే తన పరిశుద్ధతలో మనం పాలు పొందాలని దేవుడు మన మేలు కొరకే శిక్షిస్తున్నాడు. రెండోది, ఆయన పరిశుద్ధతలో పాలు పొందు నిమిత్తము, ఆయన రాజ్యంలో పాలు పొందు నిమిత్తము దేవుడు మనలను ప్రేమతో శిక్షిస్తున్నాడు. మూడోది, మనం గమనించినట్లయితే శిక్షించే దేనికంటే ఒక రోజున లోకమంతటికి శిక్ష విధించే రోజు ఉంది. అంటే లోకమంతటికి కలుగు తీర్పులోనికి వెళ్ళకూడినట్లుగా దేవుడు శిక్షిస్తున్నాడు. ఆ విషయాన్ని మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము అక్కడ చూడండి 32వ వచనం, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకూడినట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. దేవుడు ఎందుకు మనల్ని శిక్షిస్తున్నాడు? మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చూస్తున్నాడు కాబట్టి ఆ శిక్షాదండనం ద్వారా ఆ పాపాన్ని తొలగించాలనే ఉద్దేశంతో దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు. రెండోది, ఆయన పరిశుద్ధతలో పాలు పొంది నిమిత్తం, ఆయన రాజ్యంలో పాలు పొంది నిమిత్తం, పరిశుద్ధతలో పరిపూర్ణమగు నిమిత్తము మనం శిక్షిస్తున్నాడు. దేవునికి అనగా మనకు చేదైన వేరు మనలో ఏదైనా ఉంటే అది తీసుకోవాలనే ఉద్దేశంతో. రెండోది, లోకమంతటికి ఒకరోజు శిక్ష విధించే రోజు ఉంది. ఆయన నమ్మని వారికి నరకాన్ని వెళ్ళమని తీర్పు తీర్చే ఒక రోజు ఉంది. ఆ నరకానికి మనం వెళ్ళకుండాట్లుగా ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో దేవునికి ఆయాస్కర విషయాలు మనలో ఉంటే దేవుడు ప్రేమతో మనల్ని గద్దిస్తున్నాడు, వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు. పరిస్థితుల ద్వారా దేవుడు మనకు హెచ్చరికలు, సంకేతాలు అందించి తెలియజేస్తున్నప్పుడు మనం సరిదిద్దుకుంటే మంచిది. లోకముతో పాటు కలుగు శిక్షావిధిలోకి మీరు వెళ్ళకూడనట్లుగా మనం ప్రభువు చేత
శిక్షించబడుతున్నామని 32వ వచనంలో రాయబడింది. మనము తీర్పు పొందిన ఎడల, ఒకవేళ బలహీనలై ఉంటే, ఒకవేళ రోగులై ఉంటే, ప్రభా ఈ రోగం ఎందుకు వచ్చిందో, నేను చేసిన తప్పిదాన్ని బట్టి వచ్చిందేమో ప్రభా నన్ను క్షమించు అని నీ పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆ లోకముతో పాటు జరిగే తీర్పులోనికి వెళ్లకుండా దేవుడు నిన్ను రక్షించేవాడై ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మన జీవితంలో శ్రమ ద్వారా దేవునికి నీ విధేయుడు కావాలి. ఒకవేళ దేవుని మాట వినకుండా అవిధేయత చూపినందువల్ల శ్రమ వచ్చిందేమో. యోనా ఆనాడు దేవుడు చెప్పినట్టుగా వినలేదు, దేవుడి మాటకు లోబడలేదు. నినివేకి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళాడు, తుఫాను వచ్చింది, అర్థమైంది తుఫాను నన్ను బట్టి వచ్చింది అన్నాడు. చివరికి నేను దేవుని మాటకు అవిధేయత చూపినందువలన ఈ శ్రమ వచ్చింది అని యోనా చేప కడుపులో దేవుని తట్టు తిరిగి, ప్రభువా నన్ను క్షమించు, ఈ పరిస్థితి దాపురించడానికి కారణం నా పాపమే, నన్ను క్షమించు, నీ వల్లనే నాకు విడుదల, నీ వల్లనే నాకు రక్షణ దొరుకుద్ది, యెహోవా యొద్దే నాకు రక్షణ దొరుకునని ప్రార్థించినప్పుడు ఆ తిమింగలం నేల మీద కక్కివేసినట్లుగా మనం చూస్తాం యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో. కాబట్టి ప్రియమైన దేవుని ద్వారా దేవుడు శిక్షించేది దేనికనంటే లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగొడినట్లుగా ప్రభు చేత మనం శిక్షించబడుతుంది. ఆయన మన తండ్రి. ఆయన శిక్షించుట్లో కంటే రక్షించుట్లోనే సంతోషించేటువంటి దేవుడు. కాబట్టి లౌదోక్య సంఘముతో అంటున్నాడు, నేను ప్రేమించు వారందరూ, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను గద్దిస్తున్నాను, నా గద్దింపుకు లోబడితే నువ్వు ధన్యుడు అవుతావు. దావీదు భక్తుడు అంటాడు, నీతిమంతులు నన్ను గద్దించుదా నాకు తైలాభిషేకం, వారు నన్ను కొట్టుట ఉపకారం అన్నాడు. ఈరోజు సేవకుని మాటలకు, దేవుని మాటలు, గద్దింపులకు లోబడలేని స్థితిలో బ్రతుకుతున్నావు. చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు. జాగ్రత్త సహోదరుడు, సహోదరి. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? అటు ఇటుగా బ్రతుకుతున్నావా? అటు లోకం ఇటు దేవుడు అంటూ బ్రతుకుతున్నావా? లేకపోతే సత్యమైన మార్గంలో దేవుని కొరకు నమ్మకంగా నీ జీవితాన్ని సమర్పించి బ్రతుకుతున్నావా? పాపం అనేది నీకు అంటకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నావా? దేవునికి ఆయాస్కర విషయాలు నాలో ఏమన్నా ఉన్నాయేమో అని పరిశీలించుకుంటూ ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ దేవునికి ఇష్టడిగా బ్రతుకుతున్నావా? చాలా సంతోషం. అలా కనుక బ్రతకకుండా నిర్లక్ష్యంగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఆసక్తి కలిగి మారు మనసు పొందమంటున్నాడు. ఈ మారు మనసు దేనికంటే రక్షణ కొరకు కాదు, పరిశుద్ధతలో నువ్వు పరిపూర్ణమగు నిమిత్తము మారు మనసు పొందమని దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఆ 3వ అధ్యాయం 19 వచ్చిన ప్రకటన గ్రంథం, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించున్నాను గనక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. 20వ వచనం, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తడుచున్నాను, ఎవడైనా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము. చూడండి, సంఘము ప్రభువుని బయటికి పంపిచేసిన లోకం సంఘంలో ఉంది. ఇంకా దేవుడు ఎందుకుంటాడు ఆ సంఘంలో? కాబట్టి దేవుడు బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ప్రభు సిగ్గుమాలి మాటిమాటికి తలుపు తడుతున్నాడు. ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకొని నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే, నువ్వు నా స్వరం విని నా స్వరానికి లోబడితే నీతో నేను సహవాసము చేయడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. సిగ్గుమాలి దేవుడు మాటిమాటికి ఆడ తలుపుతున్నాడు. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తడుతున్నాను. ఎవరినే? విశ్వాసులతోనే మాట్లాడుతున్నాడు ఆయన. లౌకిక సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను తలుపు నద్ద నిలుతుండి తడుచున్నాను, ఎవడైనా స్వరం విని తలుపు తీసినలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను కలిసి భోజనము చేయదు. దేవునితో సహవాసం అనేది నీకు మరలా ఏర్పడుతుంది. ఆ సహవాసమే నీ ఆధ్యాత్మిక జీవితంలో జీవం పోసేదిగా, నిన్ను మరింత దేవునిలో బలవంతునిగా చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఎలా ఉన్నావో ప్రభువుని చేర్చుకో, దేవుని మాటలు చేర్చుకో, దేవుని మాటలు తీసుకో, నీ పాపాలు ఒప్పుకో. దేవుడు క్షమించి నిన్ను పరిశుద్ధుల్లో పరిపూర్ణమైన వ్యక్తిగా చేస్తాడు. ప్రభు రాకల్లో ధారాళంగా ప్రభుని ఎదుర్కొనేలాగా దేవుని వాక్యము నిన్ను, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. కాబట్టి దేవుని స్వరానికి, దేవుని మాటకి లోబడాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ ఇంకో మాట రాయబడింది 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చున్న ప్రకారం జయించువాన్ని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిత్తును. జయించువాడు యేసుప్రభువారు లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, అపవాది యొక్క శోధనని జయించాడు. ఆయన పాపుల్లో జీవించాడు కానీ పాపం అంటకుండా బ్రతికాడు యేసుప్రభు. నువ్వు కూడా ఈ లోకాన్ని, పాపాన్ని నువ్వు జయించినట్లయితే దేవుడు అంటున్నాడు, నాతో కూడా నిన్ను నా సింహాసనం మందు కూర్చున్నా నిచ్చుదును. మనం ఈ లోకంలో బ్రతుకుతున్న మనము పాపం అంటకుండా, పాపం పైన దినదినము పాపాన్ని జయించే వ్యక్తులుగా మనం జీవిద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి,
పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం అనే అనేకులు అపవిత్రులై పోదునేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. కాబట్టి చేదైన వేరు మనలో ఏదైనా ఉంటే అది తీసివేసుకుందాము. పాపం అనేటువంటిది వేరుతోనే ప్రారంభమవుద్ది. ఆ వేరులోనే తుంచేస్తే అది మొలిచి మొక్కయి చెట్టయి ఫలాలు ఇవ్వలేదు. కాబట్టి వేరులోనే తుంచేయి. వేరులో తుంచకుండా అలాగే వదిలిపెడితే అది చివరికి మొక్కయి చెట్టయి చివరికి ఫలాలు ఫలించిన తర్వాత నీ జీవితం అంతా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి వేరులోనే తుంచేయి. నీ ఆలోచనలో గనక ఆ తలంపుల్లో గనక వచ్చినట్లయితే ఆ తలంపులోని తుంచేయి. అది గర్భం దాల్చక మునిపే, అది క్రియ అనే పాపం కనక మునిపే దాన్ని చంపివేయి. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. లౌదోక్య సంఘము అటు చల్లగానైనా వెచ్చగానే నులివెచ్చని సంఘము లౌదోక్య సంఘం. ఏ మెప్పు కూడా చెప్పుకోవడానికి ఏ మెప్పు కూడా లేదు. చూడండి, ఎంతో సమృద్ధి ఉంది, ధనం ఉంది, నాకేమీ కొదువు లేదనే స్థితిలో దేవుడు అంతగా ఆశీర్వదిస్తే చివరికి దేవుడు బయట ఉన్నటువంటి పరిస్థితి, దేవుడిని బయటికి పెట్టే పరిస్థితి. అయినా దేవుడు ప్రేమించే సంఘాన్ని, ఆ విశ్వాసాన్ని ప్రేమించి సంఘమును ప్రేమించి ఇదిగో నేను తలుపు వద్ద నుండి తడుచున్నాను, ఇప్పటికైనా దేవుని స్వరం విను. దేవుని ఎన్నో సందర్భాలు దేవుడు వాక్యం ద్వారా నీ గద్దించాడు. నువ్వు గద్దింపుకు లోబడట్లేదు. ఇప్పటికైనా లోబడి నీ జీవితాన్ని సరిదిద్దుకో, మారు మనసు పొందు. దేవుడిని నిన్ను క్షమిస్తాడు. ప్రభు రాకల్లో నువ్వు ఎత్తబడే వ్యక్తిగానే ఉంటావు. ప్రభు యొక్క రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిని మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. లౌదోక్య సంఘము ప్రభువా, నా తన నిలువెచ్చని సంఘము, నిలువెచ్చని స్థితి ప్రభువా, నా తన అటువంటి స్థితి మాలో ఎక్కడ ఉండనియొద్దు ప్రభు. అటు ఇటు చేసే భక్తి మాలో ఎక్కడ ఉండనియొద్దు ప్రభు. అటు దేవుని బలలో ఇటు ప్రభు దయపు బలలో పాలు పొందే స్థితి మాలో ఎక్కడ ఉండొద్దయ్యా. మా జీవితంలో ప్రభువా నా తండ్రి, పాపమును బట్టి దేవునికి రోషం పుట్టించే వ్యక్తులుగా ఎక్కడ ఉండనియొద్దు. మా పాపమును బట్టి దేవుని నామానికి అవమానం తెచ్చే స్థితిలో ఎక్కడ ఉండనియొద్దు నైనా. సహాయం చేయండి. నువ్వు మాకు ఇచ్చినటువంటి తలాంతులను దాచిపెట్టే స్థితిలో ఆధ్యాత్మిక దరిద్రులుగా, దౌర్భాగ్యులు ఎక్కడగా మమ్మల్ని ఉండనియొద్దు ప్రభువా. నాయనా నా తండ్రి, నువ్వు మెచ్చుకునే స్థితిలో, బలా నమ్మకమైన మంచి దాసులనే స్థితిలో మేము బ్రతుకున్నట్లు సహాయం చేయండి. నీ స్వరం వింటున్న మేము నీ స్వరానికి లోబడి మా పాపలు ఒప్పుకుని విడిచిపెట్టి మారు మనసు పొంది నీ గద్దింపుకు లోబడిలాగా సహాయం చేయండి. లోకంతో పాటు జరిగే శిక్షలో పాలు పొందకుండా, నిత్య నరకానికి గురి కాకుండా ప్రభువా నీ మాటలు తీసుకొని నీ వాక్యం చేత సరిదిద్దుకొని నీకు ఇష్టలుగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. దేహమందున్న దేహం విడిచిన ప్రభుకి ఇష్టలుగా బ్రతకాలని చెప్పినట్లుగా ఆ విధంగా బ్రతుకుటకు నీ కృప దయచేసి మీరే మహిమ పొందమని, నీ వాక్యం విన్న ప్రతి బిడ్డను ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నారో, నీ గద్దింపుకి ఎవరైతే లోబడి అవును ప్రభువా నీ ఈ స్థితిలో బ్రతుకుతున్నాను క్షమించని ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని క్షమించమని నా ప్రభువా నీ సన్నిధిలో ఆయన పశ్చాత్తాప వృద్ధిలై ప్రార్థిస్తున్నారో, యేసు నామములో వారి పాపములను క్షమిస్తూ ఉన్నాము. వారికి ఇష్టలుగా వారిని నా ప్రభువా చేయి తండ్రి. నీ బలం నువ్వు వాడుకునే అర్హమైన పాత్రగా వారిని చేయి ప్రభువా. ఎంత నిన్ను దుఃఖపెట్టారో అంతగా నిన్ను సంతోషపెట్టే వ్యక్తులుగా బ్రతుకున్నట్లుగా సహాయం చేసి మీరే మహిమ పొందమని, ఎవరైతే ఏ స్థితిలో ఉన్నారో, పరిస్థితిలో ఉన్నారో వారిని మీరే నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దీవెన మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దేవుని మాటలు విన్న బిడ్డలకును, ఎవరైతే వాక్యము ద్వారా పశ్చాత్తాప వృద్ధిలే దేవునితోటి తిరిగారో దేవుడు వారిని క్షమించి దేవునికి ఇష్టలుగా బ్రతుకున్నట్లుగా దేవుడు తన కృపా సహాయము మెండుగా దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నెంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.